స్విమ్మింగ్ చేసాము కానీ సడన్గా యూసుఫ్ నీళ్ళు తాగేసి అంటే అందరం బయటకు వచ్చేసాం దెబ్బకి. సో ఇప్పుడు మేము ఈవినింగ్ 6:30 అవుతుంది అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్. చలో చలో యూ ఆల్ కెన్ ప్లే నౌ, రిమూవ్ యువర్ చప్పల్స్. వి ఆర్ ఇన్ బాగా బీచ్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఏం చేసుకున్నావు సమీరా? బెస్ట్ ఏంటంటే మేజర్గా ఏం అవ్వలేదు అని చెప్పి చెప్పారు. బట్ ఐ హ్యావ్ టు టేక్ రెస్ట్. ఇఫ్ ఐ డోంట్ టేక్ రెస్ట్ ఇట్ మైట్ గెట్ వర్స్ట్. దట్ ఈస్ ప్రిటీ ఆబ్వియస్. ప్రస్తుతానికి ఇట్ లుక్స్ లైక్ మసిల్ స్ప్రెయిన్ అన్నారు. హలో హాయ్ నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ గైస్. ఇక్కడ ఏం చేశాను, అక్కడ నుంచి ఇంకొక బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఏంటి సౌండ్, ఈ హడావుడి అని అనుకుంటున్నారా? కుక్కర్ సౌండ్ అండి. సో ఇక్కడ మా షెఫ్ వచ్చేసారు. अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम। आपका नाम? दिलशाद। मेरा नाम है दिलशाद। दिलशाद, ओके। सो आप क्या बना रहे हैं आज? मैं बटर चिकन बना रही हूँ। बटर चिकन और दाल चावल रोटी। రోటీ, ఓకే. సో రాగానే టీ కాఫీలు ఏమైనా కావాలా అడిగారు. నేను ముందు నమాజ్ చదువుకొని వచ్చిన తర్వాత టీ తాగుతాను అన్నాను. సో ఆవిడ వచ్చారు, బటర్ చికెన్ ఇవన్నీ వండుతున్నారు, చపాతీ, రోటీ, రైస్ అంతా పిల్లల కోసం. సో వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా వాళ్ళకి రెడీ జాయిన్ అయిపోతాను. ఇంకా స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి రాగానే వర్షం స్టార్ట్ అయింది. వావ్, ఇది సో నైస్. మా బట్టలు అన్నీ నానిపోతున్నాయి. ఎస్ తబస్సుమ్, వాట్సాప్. ఎస్ ఫ్రెండ్స్, స్విమ్మింగ్ చేసాము కానీ సడన్గా యూసుఫ్ నీళ్ళు తాగేసి అంటే అందరం బయటకు వచ్చేసాం దెబ్బకి. సో ఇట్స్ ఫైన్ నౌ, ఆడుకుంటున్నారు వాళ్ళు. సో దానివల్ల వాడు కొంచెం వాంతికి వచ్చినట్టు అయింది వాడికి. సో వాడిని బయటికి తీసుకొచ్చేసాము, నేను బయటికి వచ్చేసాను. ఇంకా ఫ్రెష్ అప్ అయి రిలాక్స్ అవుతున్నాం. ఇంకా అన్వర్, అర్హాన్ వాళ్ళంతా ఇంకా ఫ్రెష్ అవుతున్నారు. అయాన్, యూసుఫ్, నేను, తబస్సుమ్ ఫ్రెష్ అయిపోయాం. ఈవెన్ ఆమె ఫ్రెష్ అయిపోయాం. వంట అవుతుంది, చూసారు కదా. సడన్గా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. వర్షం కూడా పడుతుంది, బయట ఎండ కూడా ఉంది, వర్షం కూడా పడుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తారు వీళ్ళు? రిలాక్స్ అవుతారా, బీచ్కి వెళ్దామా అనే ఆలోచన. లెట్స్ సీ వాట్ విల్ డు. సో ఇక్కడ మా టీ వచ్చేసింది, మసాలా చాయ్. టీ టైం ఇప్పుడు. అండ్ ఆమెర్ ఇస్ ఎక్స్ప్లోరింగ్ ద ప్లేస్. కిచి Yusuf, you come down, Rajay. హౌ ఆర్ యూ ఫీలింగ్ సమీరా గారు? ఓకే, సో క్యూట్ है तो. సో మా డిన్నర్ రెడీగా ఉంది. హాట్ రోటీ, బటర్ రోటీ. ఇది నేను తెచ్చిన పులిహోర, నెయ్యి. ఇది పప్పు, చూపిస్తాను. పప్పు, రైస్, బటర్ చికెన్. ఓ సేమ్ రోటీ. ఓకే, సో ఇది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పచ్చడి, నెయ్యి, ఇవి పెరుగు. సో దిస్ ఇస్ అవర్ డిన్నర్. ఆల్రెడీ పిల్లలు తిన్నారు, మేమందరం తింటాం కాసేపు అయిన తర్వాత. సో ఇప్పుడు మేము ఈవినింగ్ 6:30 అవుతుంది అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్. ఎస్ గైస్, ఇందాక షాపింగ్ అని వెళ్ళాము. తీరా చూస్తే అక్కడ ప్రొటెస్ట్ అంతా జరుగుతూ ఉంది. అంటే ఆ షాపింగ్ దగ్గర. అండ్ ఆ షాపింగ్ ఈజ్ అ లోకల్ స్ట్రీట్. అంటే మనం మండి ఉంటుంది కదా, అట్లాంటి షాపింగ్ అనమాట. బయట నుంచి చూసి ఇంకా వద్దనుకున్నాము. అండ్ చుమ్ వాటర్ కూడా పడుతూ ఉంది, జనాలు, ప్రొటెస్ట్ జరుగుతుంది. సో చాలా క్రౌడీగా కూడా ఉండింది. సో తబస్సుమ్ వద్దు, లెట్స్ గో బ్యాక్, టేక్ అస్ బ్యాక్ టు విల్లా అనేసి మేము వచ్చేసాము. అండ్ ఎస్, మీ అందరికి తెలుసు కదా మా డిన్నర్స్ అంతా ఎర్లీగా పడుకుంటాం. వాట్ ద టైమ్ నౌ యూసుఫ్? కెన్ యూ ప్లీజ్ see in the watch and 8:48.
8:48 ఇట్స్ టూ లేట్ యాక్చువల్లీ వీళ్ళకి. మామూలుగా 7:30 8:30కి నార్మల్గా పడుకుంటారు, బట్ ఇట్స్ వెరీ లేట్. సో పడుకొని ఇంకా మార్నింగ్ లేసి వీ వాంట్ టు గో టు ద బీచ్ ఫర్ సన్ రైజ్ ఎర్లీ మార్నింగ్. సో చూద్దాం, అందరు 5 o'clock లెగాలనుకుంటున్నాం. లేస్తారా లేదా ఏం చేస్తామో తెలియదు. ప్రస్తుతానికి అయితే గుడ్ నైట్, మార్నింగ్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే The next day. గుడ్ మార్నింగ్ గైస్, ఇట్స్ 5 o'clock అండ్ మేము రెడీ అయిపోయాం, ఫ్రెష్ అప్ అయిపోయాం. మేము వెళ్తున్నాము బీచ్కి ఫర్ సన్ రైజ్. అందరం అంటే సమీరా చిన్నోడు రావట్లేదు, మిగతా మేము అందరం వెళ్తున్నాము. అయాన్, యూసుఫ్, అర్హాన్, నేను, తబస్సు అందరు వెళ్తున్నాం. ఓకే లెట్స్ గో. బీచ్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ చాలా హై టైడ్స్, వెదర్ కూడా చాలా క్లౌడీగా ఉండింది. సో వేరే బీచ్కి వెళ్దాం అనేసి నా వైట్ దుపట్టా మీద చాయ్ పడేసిన తపస్సు. సో వేరే బీచ్కి వెళ్తున్నాము. అయితే దారిలో చాయ్ తాగుదామని ఆపాడాను. చాయ్ గైస్, ఆర్ యు గైస్ ఓకే? బాగా బీచ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాము. అక్కడ చాలా టైడ్స్ హైగా ఉన్నాయని ఇక్కడికి వెళ్ళమంటే ఇక్కడికి వచ్చాము. లిటిల్ క్రౌడీ, కానీ ఈవినింగ్ ఉన్నంత క్రౌడ్ లేరు. అండ్ హియర్ ఆర్ మై బచ్చా పార్టీస్. వీళ్ళందరికీ సమీరా యాక్చువల్గా శాండ్ టాయ్స్ పెట్టి తీసుకొచ్చింది అనమాట హైదరాబాద్ నుంచి. సో ఆ శాండ్ టాయ్స్తో ఆడుకుంటున్నారు వీళ్ళు. కొంతసేపు ఇంకా నీళ్ళలో ఆడారు. ఇంకా ఎక్కువ లోపలికి వెళ్తే హై టైడ్స్ ఉన్నాయి, వద్దు అనేసి శాండ్ టాయ్స్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టాడు అన్వర్. Where is Ayan? Careful with the glass. Stay back, Ayan. Back, come back. Be safe, beta, come back, be together. Come on. మేము వచ్చాం బ్రేక్ఫాస్ట్ కోసం ఒక క్యూట్ అయిన కాఫీ షాప్కి. వావ్, కాఫీ షాప్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది. బీచ్లో ఆడినంతసేపు వీళ్ళు ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. బీచ్ నుంచి బయటికి వచ్చేదారు కలర్స్ చూపించారు ముగ్గురు కూడా కలిసి. ఇది వెట్గా ఉంది, అది శాండీగా ఉంది, అది ఇది అని. అప్పటికి మేము వాటర్ తీసుకొని వాష్ చేసాము, అయినా అస్సలు మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి బ్రేక్ఫాస్ట్కి
సమీరా దగ్గర అర్హాన్ని డ్రాప్ చేసి వచ్చాడు అన్వర్. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. వాళ్ళు విల్లాలోనే చేస్తారు, కుక్ వస్తారనమాట. సరే మాకు ఇక్కడ ప్లెజెంట్గా ఉంది, బాగుంది, తిందాం అనేసి ఆగాము. వాళ్ళు అక్కడ తింటారు, మేము ఇక్కడ తింటాం. అండ్ విల్ గో బ్యాక్ టు ద విల్లా నౌ. Hey, Tabassum, was this the same cafe? Sure? Looks same. ఫోటో ఉంది కదా. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చాము అంటుంది తబస్సుమ్. ఇక్కడ బయట చైర్స్ ఉండే అప్పుడు ఇక్కడ కూర్చున్నాము అంటుంది. తన ఫోటో కూడా ఉందంట, చూస్తుంది. అది ఇది కాదా అని చూసి చెప్తుంది. సేమ్ ప్లేస్ సమ్ టైమ్స్. 2018. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్? 7 years of మళ్ళీ సేమ్ ప్లేస్. దట్స్ సో కోఇన్సిడెన్సెస్. సో మేమందరం ఇలా చిల్ అవుతున్నాం. అన్వర్ రాత్రి పడుకోవడానికి వెళ్ళాడు. అయితే ఏంటంటే సమీరా చక్కగా టీవీలో మా పాత జ్ఞాపకాలన్నీ చూపిస్తుంది. నేను వచ్చేసాను అక్కడి నుంచి. అమ్మ సమీర పాత వీడియోస్ అన్నీ వేసి చూపించింది పిల్లలవి. తెగ నవ్వుకున్నాము ఆ వీడియోస్ అన్నీ చూసి. క్యూట్గా ఉన్నారు. అవసరమండి గోయింగ్ టు టేక్ అ స్మాల్ నా పొద్దున్నే లేసాం కదా, కొంచెం చిన్న అలా. ఏం చేసుకున్నావు సమీరా? గుర్తుండాలని, గుర్తుగా ఉండాలని ఈ ట్రిప్. అంటే మీరు వెళ్ళే ప్రతి ట్రిప్ ఏదో ఒకటి గుర్తుగా తెసుకొస్తారు కదా. సరే తబస్సుం ఇవ్వట్లేదని చెప్పి నేను తీసుకున్నాను. ఎవ్వరు ఇవ్వకూడదమ్మా ఇలాంటి గుర్తులు ఏవద్దు. మన ప్రిన్స్ 9th బర్త్డేకి ఏం చేసాము అంటే, ఓ మామి పడింది కదా అది అని అట్లా గుర్తొస్తుంది. నీ మెమరీస్ పాడగాను. మెమరీస్ అని ఇలా చేసుకొని కూర్చున్నావు. సో అలా పడి ఏమైందని చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. సో ఏమైందంటే వీళ్ళు పొద్దునే బీచ్కి వెళ్ళారు. ఆ బీచ్ వాటర్కి చిరాక్ ఉంటుంది పిల్లలకి. నేను ఆల్రెడీ హైదరాబాద్లోనే చెప్పాను వీళ్ళకి, పిల్లలు బీచ్కి వెళ్తే మళ్ళీ చిరాకు పడతారు, ఎక్స్ట్రా డ్రెస్ తీసుకెళ్ళాలని. నేనేమో వీళ్ళు వెళ్తున్నప్పుడు ఆమెని నర్స్ చేస్తాను కాబట్టి నేనేమి ఇవ్వలేకపోయాను. ఆయన వెళ్ళారు. నేను అప్పటికి నేను అర్హాన్ డ్రెస్ చేశాడా, బట్టలు మార్చుకున్నాడా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఎక్స్ట్రా బట్టలు తీసుకెళ్లారా లేదా తెలియదు. శాండ్ టాయ్స్ ఇచ్చాను. కట్ చేస్తే అది పచ్చిగా ఉన్నాయి, మొత్తం ఇక్కడ వరకు నీళ్ళు వచ్చాయంట, మొత్తం మట్టి ఉందని. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేను, ఐ కాంట్ అని మా అర్హాన్ చిరాకు పడుతుంటే మా ఆయన ఫోన్ చేసి ముక్మినాని గేట్ వరకు పంపి అర్హాన్ని పికప్ చేసుకోవాలి అన్నారు. ముక్మినా అప్పుడే బ్రేక్ఫాస్ట్కి కూర్చుంది. నేను అన్న సరే నేనే వస్తున్నా అని, బికాజ్ ముక్మినా తింటుంది కాబట్టి ఆమెని కూడా ఎత్తుకొని ఇంకా వెళ్ళామన్నమాట. నేను ఆమె అర్హాన్ వచ్చాడు, అర్హాన్ని తీసుకొని లోపలికి వచ్చాను. లోపలికి వచ్చాక ఆయన్ని సెక్యూరిటీని గేట్ వేసుకోండి అన్న. దింపినాక అన్వర్ జాన్ ముందుకెళ్ళారు, సెక్యూరిటీ గేట్ వేస్తున్నారు. ఈలోపు నేను అర్హాన్ ఆమె నడుచుకుంటూ వస్తున్నాము.
అక్కడ ఒక టైల్ ఉంది, టైల్కి మధ్యలో గ్యాప్ ఉంది, అంటే అన్ని టైల్స్ పక్క పక్కనే ఉన్నాయి, ఆ టైల్కి మధ్యలో మాత్రం గ్యాప్ ఉండి గ్రాస్ ఉంది. సో అక్కడ గుంత ఉంది బేసిక్గా. ఆ గుంత ఎడ్జ్లో ఇలా కాలు ఇలా పెట్టేసరికి ఎడ్జ్ ఇక్కడ ఇట్లా పెట్టాను అనమాట. ఇది కాలు అంటే ఇట్లా పెట్టాను, ఇట్లా అయిపోయింది కాలు బెంచిపోయింది. ఒక చేతిలో ఆమెను ఎత్తుకున్నాను, ఇంకొచ్చే అర్హాన్ని పట్టుకున్నాను. వాళ్ళిద్దరికి ఏం అవ్వకూడదు అని ప్రొటెక్ట్ చేస్తూ అది బ్యాలెన్స్ చేసే చక్కర్లో ఇంకా గట్టికి పడిపోయా. నేను పడిన వెంటనే ఆయన మూసుకుంటున్న సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి ఫస్ట్ ఆమెని తీసుకున్నారు, తర్వాత అర్హాన్ అండ్ అతన్ని హెల్ప్ తీసుకొని నేను లేచాను. లేచి నిల్చొని ఆమెని తీసుకుని ఇంటికి వచ్చాను. ఆయన సెక్యూరిటీ రిటర్న్ వెళ్తున్నప్పుడు మా వారు బండి యూటర్న్ చేసుకుని వెళ్తున్నారు. సెక్యూరిటీ లోపల వస్తుంది చూసారు ఆయన. ఇంటికి వచ్చాక చెప్పాము ఇట్లా అయినా. అదేంటి నేను యూటర్న్ చేసుకొని వచ్చేలోపు ఇదంతా జరిగిపోయిందా అని ఆయన. అప్పుడే చెప్పొచ్చు కదా మేము వచ్చేసే వాళ్ళం అన్నారు. లేదు పర్లేదు, నేను అర్హాన్కి చెప్పిన చాలా గట్టిగా పడ్డా, అర్హాన్ పెయినింగ్ అ లాట్. నేను ఇఫ్ ఐ వాజ్ నాట్ అ మదర్ ప్రాబబ్లీ నేను అసలు చేసేదాన్ని కాదేమో, అంత గట్టిగా తగిలింది అని చెప్తున్నాను అర్హాన్కి. వచ్చిన వెంటనే ఆమెని కంఫర్ట్ చేసి అర్హాన్ని తీసుకెళ్ళి షవర్ ఇచ్చి తన్ని రెడీ చేసి తన్ని కూర్చోబెట్టి దోశలు వేసి, అదంతా నా ఛానల్లో వ్లాగింగ్ కూడా మరి మన మొహానికి దోశలు వేస్తుంది, వ్లాగింగ్ కూడా చేశా. పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నా చక్కర్లు. నడిచేది వ్లాగ్ చేయలేదు కానీ దోశలు వేస్తున్నానని ఏదో బిల్డప్లు ఇస్తున్నా, అంటే బిల్డప్ కాదు నిజంగా చేసా, ఇవన్నీ చేశా. ఆ తర్వాత పిల్లలు తినేశారు, మేమందరం కూర్చున్నాము. ఇంకా వీళ్ళందరూ పొద్దున్నే లేచారు కాబట్టి మా వారు ఆల్రెడీ పడుకున్నారు, మా అత్తగారు తపస్సు పడుకోవడానికి వెళ్ళారు. పిల్లలకి ఎంతసేపు టీవీ ఇస్తామని బంద్ చేసి లెట్స్ ప్లే అని చెప్పి వాళ్ళతో ఆడుతున్నా, ఏదేదో ఆడుతున్నా, హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాను, ఆడిపిస్తున్నాను, టైంపాస్ చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత నేను కౌంట్ చేస్తున్నాను, వాళ్ళు హైడ్ చేస్తున్నారు, వీళ్ళంతా వాకింగ్ మళ్ళీ చేశాను. ఆ తర్వాత వేరే ఎవరు ముఖ్యమైన కౌంటింగ్, మేమందరం హైడ్ చేసింది అక్కడ లోపల మా రూమ్లో లోపల కోనాకి హైడ్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నడిచేసరికి పెయిన్ ఎక్కువైపోయింది, ఇంకా భరించలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు డ్రాగ్ మై ఫీట్ బట్ అవ్వట్లా. ఇంకా అక్కడితో ఆగిపోయి నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి పడుకొని టీవీ వేసేసి వాళ్ళని కూడా కూర్చోబెట్టేశారు. ఇంకా ఆ తర్వాత కొద్దిసేపు అమ్మ అమ్మ అంటున్నాను, అంటూ ఎప్పుడు మొదలు పెట్టేశానో బడ 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 ఏడ్చు, ఫుల్గా ఏడ్చేసా. అంత నొప్పి అంటే ఐ కుడెంట్ బేర్ ద పెయిన్, ఇట్స్ పెయినింగ్ హారబుల్. అప్పుడు ఎంతో ధైర్యంగా చేసేసుకున్నాను, కానీ ఆ తర్వాత పోతున్న కొద్దీ ఇట్ స్టార్టెడ్ పెయినింగ్ అ లాట్ అండ్ నౌ ఐఎమ్ జస్ట్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఆన్ మై ఫీట్. అంటే నడవడానికి కూడా కొంచెం ఇట్లా కూడా నాట్ ఏబుల్ టు పుట్ ద ప్రెషర్, ఇట్స్ పెయినింగ్ సో బ్యాడ్లీ. ఇంకా అప్పుడు మా అత్తగారు ఆల్మోస్ట్ ఒక ½ అవర్ పైనే ఐస్ పెట్టి ఆల్మోస్ట్ 40 minutes వరకు పెట్టారనుకుంటా. బాగా ఐస్ పెట్టి మసాజ్ చేసి దెన్ వీ వెంట్ టు హాస్పిటల్, ఎక్స్రే చేసుకున్నాము, పెయిన్ కిల్లర్ ఇచ్చారు. అల్హమ్దుల్లా బెస్ట్ ఏంటంటే మేజర్గా ఏం అవ్వలేదు అని చెప్పి చెప్పారు. బట్ ఐ హ్యావ్ టు టేక్ రెస్ట్, ఇఫ్ ఐ డోంట్ టేక్ రెస్ట్ ఇట్ మైట్ గెట్ వర్స్ట్. దట్ ఈస్ ప్రిటీ ఆబ్వియస్. ప్రస్తుతానికి ఇట్ లుక్స్ లైక్ మసిల్ స్ప్రెయిన్ అన్నారు, సో రెస్ట్ తీసుకొని అదన్నారు. సో అట్లా హాలిడే ఏంటో కానీ నేను పక్కా హాలిడేలో ఉన్నా, రిలాక్సింగ్. ఇలాంటి హాలిడే వద్దు, ఇలాంటి హాలిడే వద్దు, డెఫినెట్లీ వద్దు. కాకపోతే మన హాలిడేస్ ఎట్లుంటాయి, పరుగు ఆర్ యునో బిహైండ్ ద కిడ్స్ రన్నింగ్ విత్ దెం, బికాజ్ ఆఫ్ హాలిడేస్ పిల్లలు వెనకాల అంటే ఇంట్లో ఉన్న హాలిడేలో ఉన్న ఆల్వేస్ ఆన్ అవర్ టోస్. పిల్లల కోసం, పిల్లల కోసం. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ దిష్టి పోయింది అనుకుందాం, కొంచెంతో పోయింది కాబట్టి బై గాడ్స్ గ్రేస్ అల్హమ్దులిల్లా ఎక్కువ పెద్దగా ఏం అవ్వలేదు, పిల్లలకి ఏం అవ్వలేదు, పిల్లలు పడలేదు. అదొక్కటి నాకు ఐ ఫీల్ సో బ్లెస్డ్ దట్ అల్లాహ్ తఆలా లిటరల్లీ ఎలా ఉన్నాయంటే దే వర్ లైక్ ఏంజెల్స్ అరౌండ్ మీ హూ వర్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ మై కిడ్స్ అన్నట్టు. అలా వాళ్ళిద్దరు సేఫ్ గా ఉన్నారు అల్హమ్దులిల్లా. ఉన్నావు కదా, యు ఆర్ ఎ బిగ్ ఏంజెల్ ఇన్ దేర్ లైఫ్. అల్హమ్దులిల్లా. థ్యాంక్ యూ. దిష్టి పోవాలమ్మా, నీకు ఏ దిష్టి రాపడకూడదు. నాకు దిష్టి తీయడం రాదండి, కానీ అయినా పోయింది అనుకుందాం. దీంతో లైట్ మసాజ్ చేయించమని చెప్పి లైట్ మసాజ్ చేయిస్తున్నాము, జస్ట్ కొంచెం రిలీఫ్ కోసం అంతే. సో అదండి విషయం. ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం మేము, ఎప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళామా అనేది. లాస్ట్ టైం థాయిలాండ్ వెళ్ళినప్పుడు తబస్సుకు సేమ్ ఇష్యూ, కాకపోతే దానికన్నా వర్స్ట్ అయింది. అంటే తను ఒక్క పక్కన కాదు, నేను కాలు చూసి కొంచెం నాకే భయం వేసింది. లెగ్మెంట్ టేర్ కాకూడదు అని నేను లోపల మొక్కుంటూ ఉన్నాను. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఎ ట్విస్ట్, కానీ చెప్పలేము, బికాజ్ అక్కడ వైపు అంతా మనకి బోన్స్ ఏమి ఉండవు, లెగ్మెంట్ టేర్ లేకపోతే అయ్యే ఛాన్సెస్ లేవు. కాబట్టి అయినా నాకు భయం వేసింది, ఎందుకంటే అంత స్వెల్లింగ్ వచ్చేసింది, ముట్టుకొని ఇవ్వట్లేదు, అసలు టచ్ అయిన ఇవ్వట్లేదు, అంత పెయిన్.
నార్మల్గా చాలా భరిస్తుంది సమీర. అంటే తను అంత రియాక్షన్ ఇస్తుందంటే ఎంత పెయిన్ ఉండుంటుంది. ఏడ్చింది, అంతసేపు ఏడ్చింది మళ్ళీ. సో ఎంత పెయిన్ ఉంటే భరించింది అనిపించింది. సో బై గాడ్స్ గ్రేస్ ఏం లేదు ఎక్స్రేలో. అండ్ మెడికేషన్ ఇచ్చారంటే ఓన్లీ పెయిన్ కిల్లర్స్, అవి నథింగ్ బట్ రెస్ట్ అన్నారు. దీనికి రెస్ట్ తప్ప వేరే దారి ఇంకా ఏమీ లేదు. మోర్ ఆఫ్ ఐసింగ్ అండ్ రెస్ట్, దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. అండ్ యా, ఈ వ్లాగ్ ఇక్కడితో నేను ఆపుతాను ఇంకా. బట్ పిల్లలంతా స్విమ్మింగ్లో దిగిపోయారు, ఆల్రెడీ ఆడుతున్నారు, వాళ్ళ గోల వాళ్ళది. సో వాళ్ళతో పాటు నేను కాసేపు టైం స్పెండ్ చేస్తాను ఇంకా. సో బస్ విషెస్ ఆల్ గుడ్ లక్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్ అని. అల్హమ్దుల్లా ఏది మేజర్గా కాకుండా దేవుడు మమ్మల్ని కాపాడారు అనుకుంటున్నాను అంతే. అదండి, ఈ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అంటిల్ ఐ సీ యు నెక్స్ట్. స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.